పాకిస్తాన్. పాకిస్తాన్ అంటేనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, సేమ్ అదే ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అసలు పాకిస్తాన్ గవర్నెన్స్ ఎలా రన్ అవుతుంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, మన ఇండియాకి దానికి డిఫరెన్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో పాకిస్తాన్ లో కూడా సేమ్ ఇండియా లాగే డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, పార్లమెంట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. కానీ ఇదంతా పేపర్ మీద మాత్రమే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో పాకిస్తాన్ లో ప్రెసిడెంట్ ఉంటాడు, జస్ట్ మోస్ట్లీ సెరమోనియల్ రోల్, అంటే జస్ట్ ఉంటాడు అంతే. ఫంక్షన్ కి మీటింగ్ కి అటెండ్ అవుతాడు, పప్పన్నం తినేసి కిల్లి వేసుకుని వెళ్ళి భోంచేసి పడుకుంటాడు. కానీ రియల్ పవర్స్ అన్ని కూడా ఆర్మీ చేతిలో ఉంటుంది అనమాట. పాకిస్తాన్ పార్లమెంట్ ని 2 parts గా డివైడ్ చేశారు. ఫస్ట్ నేషనల్ అసెంబ్లీ, సెకండ్ సెనెట్. నేషనల్ అసెంబ్లీలో 336 seats ఉంటే సెనెట్స్ లో 100 seats ఉంటాయి. పాకిస్తాన్ లో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కి ఒక షాడో గవర్నమెంట్ లాగా మిలిటరీ పనిచేస్తుంది. ఆర్మీకి అక్కడ ఫుల్ పవర్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్ లో ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్ లో కూడా ఆర్మీ అన్నది హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పాకిస్తాన్ హిస్టరీలో ఇప్పటికీ 3 to 4 times ఆర్మీ కోప్స్ జరిగాయి, అంటే తిరుగుబడతాం. డైరెక్ట్ గా ఆర్మీ రూల్ చేసింది దానికి, లైక్ జనరల్ జువా, పర్వేజ్ ముషర్రఫ్. సో రీసెంట్ గా ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మిలిటరీతో చాలా క్లాషెస్ వచ్చాయి. కానీ దానికి రిజల్ట్ ఏమైంది, పవర్ నుంచి తీసేశారు, జైలుకి కూడా పంపించారు. పాలిటిక్స్ లో ఆర్మీ హ్యాండ్ అన్నది చాలా క్లియర్ గా కనిపించేస్తుంది అనమాట. నెక్స్ట్ జ్యుడిషియరీ, అండ్ అక్కడ మీడియా ఫ్రీడమ్ అన్నది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇండియాలో జ్యుడిషియరీ ఒక రేంజ్ లో ఇండిపెండెంట్ గా ఉంటుంది. జడ్జెస్ చాలా స్ట్రాంగ్ గా చెప్తారు, అవతల వారు ఎంత పెద్దవాడైనా సరే ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు అని క్లియర్ గా చెప్తారు. కానీ పాకిస్తాన్ లో కోర్ట్స్ లో ప్రెజర్స్ లో ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు తప్ప మనకి అంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం, న్యూస్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం, ఇవన్నీ చాలా కామన్ గా జరిగే పద్ధతి అంతా కూడా పాకిస్తాన్ లో మనం చాలా క్లియర్ గా చూసుకుంటాం. మీడియా ఫ్రీడమ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. పబ్లిక్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అన్నది చాలా కష్టం. మనకి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో న్యూస్ ఛానల్స్ వాళ్ళ బయాసెస్ బట్టి కొన్ని ఛానల్స్ నడుపుడు బట్టి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ వీల్ గెట్ ద న్యూస్, మనకి న్యూస్ వస్తుంది. కానీ అక్కడ ఆ ఛాన్స్ లేదన్నమాట. ఎందుకు, మన రీసెంట్ గా జరిగిన మన ఆపరేషన్ సింధూర్, మన దగ్గర జరిగిన న్యూస్ వేరు, వాళ్ళ దగ్గర జరిగిన న్యూస్ వేరు. మన ఇండియన్ ఎయిర్ బేస్ లో వాళ్ళు అట్లీస్ట్ చిన్నది కూడా టచ్ అయ్యలేకపోయారు. కానీ మనం వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఇండియన్ ఎయిర్ బేస్ ని కంప్లీట్ గా డిమాలిష్ చేసినా సరే వాళ్ళు ఎగిరి గంతులేస్తున్నారు, వి విన్ ద వార్ అన్నట్టు. సో కంప్లీట్ గా ఏంటంటే అక్కడ జనాల్ని ఈజీగా మోసం చేసే పాసిబిలిటీ అన్నది ఆర్మీ చేతిలో ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఆర్మీ ఏం చెప్తే న్యూస్ ఛానల్స్ కూడా అక్కడ అలాగే రన్ అవుతాయి. ఫారెన్ పాలసీ డెసిషన్స్ లో కూడా ఆర్మీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఇండియా అవని, చైనా అవని, ఆఫ్ఘనిస్తాన్ అవని, ఏదైనా సరే ఆర్మీ డిసైడ్ చేస్తే మాత్రమే అవుతుంది. అది పిఎం చేతిలో ఒకటి కూడా ఉండదు. సో ఇండియన్ ఎకానమీ చూడండి, ఐఎంఎఫ్ లోన్స్, ఫారెన్ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యి రావడం చాలా ఎక్కువ. పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. మన ఇండియాలో ఇష్యూస్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంది, పాలసీస్ స్లోగా వచ్చాయి, కానీ ప్రెజర్స్ తో కాదు. కానీ అది కమింగ్ టు పాకిస్తాన్, వాళ్ళు ఏ పాలసీ తీసుకురావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లోన్ తెచ్చుకోవాలన్నా సరే ఈ వార్ని అడ్డం పెట్టుకొని ఐఎంఎఫ్ దగ్గర నుండి కొన్ని వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంది ఈ పాకిస్తాన్. ఎకానమీ డెవలపింగ్ అని చెప్పుకుంటూనే ఉంటుంది, కానీ అక్కడ ఫుల్ జాతర. ఆల్మోస్ట్ 254 million పాపులేషన్ ఉంది. జీడిపి పర్చేజింగ్ పవర్ లో వరల్డ్ లో 24th ర్యాంక్ లో ఉంది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 161st ర్యాంక్. అది ఐఎంఎఫ్ డేటా ప్రకారంగా. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే యావరేజ్ గా ఒక్క పర్సన్ పాకెట్ లో చిల్లర కూడా ఉండదన్నమాట. వాళ్ళకి వచ్చే మెయిన్ పిల్లర్స్ అగ్రికల్చరల్ లో రైస్, కాటన్, వీట్, ఇందులో ఆల్మోస్ట్ 24% ఆఫ్ జీడిపి కవర్ చేస్తుంది. నెక్స్ట్ టెక్స్టైల్స్ వచ్చేసి అవి 60% ఆఫ్ షేర్ కంప్లీట్ గా పాకిస్తాన్ కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు అనమాట. 50% ఆఫ్ షేర్ అన్నది వస్తుంది అనమాట. అండ్ ఇవి ఎవరికనంటే గల్ఫ్, యూకే, యుఎస్ నుంచి వర్కర్స్ 30 billion ఇయర్లీ ఆల్మోస్ట్ పంపుతూ ఉంటారు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎంత డబ్బు అయితే రానియండి, కానీ 130 billion డెట్ లో మునిగిపోయి ఉన్నారు. ఇన్ఫ్లేషన్ అన్నది చాలా హై ఉంటుంది, పవర్ కట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే పాకిస్తాన్ లో ఫార్మర్స్ కి వాటర్ లేదు, ఫ్యాక్టరీస్ కి కరెంట్ లేదు. ఐఎంఎఫ్ బెయిల్అవుట్స్ తోటి ప్లీజ్ సేవర్స్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ కొన్ని వేల కోట్ల అప్పులు తెచ్చుకొని అవి తింటున్నారు తప్ప మళ్ళీ తిరిగి కట్టడానికి ఆల్మోస్ట్ కొన్ని thousands of years పడుతుంది పాకిస్తాన్ కి. యురాన్ పాకిస్తాన్ అనే ప్లాన్ వచ్చింది, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఫుల్ బడ్జెట్ మూవీలా ఉంటది, కానీ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్.
క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి క్యాష్ ఒక చోట దగ్గర నుండి కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుండి వస్తుంది. అందులో వచ్చే మెయిన్ సోర్స్ ఏంటంటే, అంటే లీగల్ గా ఇల్లీగల్ గా చెప్పుకోవాలంటే, ఫస్ట్ లీగల్ సోర్స్ వచ్చేసరికి మీకు చెప్పినట్టు అగ్రికల్చర్, టెక్స్టైల్స్, రెమిటెన్స్ ఆల్మోస్ట్ 30 బిలియన్ ఇయర్లీ వస్తాయి. రిమైనింగ్ అన్ని ట్యాక్సెస్ లో కవర్ చేసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్, ఆల్మోస్ట్ 80% రెవెన్యూ అన్ని కూడా ఇందులో కవర్ చేసుకుంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ప్యారలల్ ఎకానమీ, డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్టోర్షన్, కిడ్నాపింగ్, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచంలో ఏదైతే చేయకూడదో అన్ని మన పాకిస్తాన్ లో జరుగుతూ ఉంటాయి. ఈ ఫస్ట్ మెయిన్ సిటీస్ లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇందులో హీరోయిన్ ట్రేడ్ కూడా 74 బిలియన్ ఇండస్ట్రీ ఉందని UNDP ఎస్టిమేట్స్ ప్రకారంగా తెలుస్తుంది. టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ ఫండింగ్ ఇలా కూడా వస్తాయి అని టాక్. సో లీగల్ గా టెక్స్టైల్స్ లో వరల్డ్ ఫేమస్ పూమా, నైకీ, కాటన్ సప్లై చేస్తూ ఉంటారు. కానీ ఇల్లీగల్ క్యాష్ వాష్ వల్ల ఇంటర్నేషనల్ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్ అవుతుంది. ఎకానమీని లిఫ్ట్ చేయాలంటే క్లీన్ గా గేమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వింటారా? వినరు. వాళ్ళకి నచ్చింది మేము చేసిందే న్యాయం, మేము చేసిందే ధర్మం అన్నట్టు వాళ్ళకి నచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టుకొని ఫాలో అవుతారు. ఇండియాలో స్ట్రాంగ్ డెమోక్రసీ ఉంది. ఎలక్షన్ కమిషన్స్ ఇండిపెండెంట్, సుప్రీం కోర్ట్ బోల్డ్ డెసిషన్స్ ఇస్తుంది, ప్రెస్ ఫ్రీడమ్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లో కంట్రోల్లో చేస్తునేటప్పటికి డెమోక్రసీ అనే కాన్సెప్ట్ హాఫ్ ట్రూత్ లాగా ఉంటది అనమాట. మనల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, బట్ పక్కా గవర్నమెంట్ సిస్టమ్ లో సివిలియన్ పవర్ కి రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉండాలి. సో పాకిస్తాన్ గవర్నమెంట్ సిస్టమ్ థియరిటికల్ గా డెమోక్రసీ లాగే ఉంటది. కానీ వెన్ కమింగ్ టు ప్రాక్టికల్, ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పవర్ లో ఫుల్ ఫ్రీడమ్ కంప్లీట్ గా పోయింది. సో ఇండియాతో కంపేర్ చేస్తే మన సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ, ఫ్రీడమ్, అకౌంటబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? మన ఇండియాలో ఉన్న ఫ్లాస్ లేక పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ డామినెన్స్, ఈ సిస్టమ్ బెటర్ అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. అంటే ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ టాపిక్స్ మీద మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కింద కామెంట్ లో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదంటే ఇంకో డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్, జై హింద్, జై తెలుగు.